6, 7, 9, 16, 17 వార్డుల్లో సురేఖ మహిళలకు చీరలు అందించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో 82,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మరో 7 ఏళ్లు చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన మాట తప్పే వ్యక్తిత్వం కాదని, ట్రస్ట్ సభ్యులకు ప్రేమ్ సాగర్ రావు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారని తెలిపారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేయగా కరోనా నియంత్రణ ఇంజెక్షన్లు ఇప్పించారని తెలిపారు. వేసవిలో తాగునీటి సరఫరా ట్యాంకుల ద్వారా ఎవరికి ఏ ఆపద కష్టం వచ్చినా ప్రేమ్ సాగర్ రావు ఉన్నారనే ధీమా ప్రజలు విస్మరించవద్దని కోరారు. విద్యాభ్యాసం చేసిన పెరిగిన మంచిర్యాల గడ్డరును తీర్చుకునేందుకు ప్రేమ్ సాగర్ రావు ఎల్లవెల్లలా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ సుర్మిలా వేణు, కౌన్సిలర్లు తెనుగు లావణ్య దేవేందర్, మహిళా నస్పూర్ పట్టణ అధ్యక్షురాలు ఆడపు శ్యామల, నాయకులు దేవేందర్, చంద్రయ్య, వనపర్తి రాజేష్, మహిళా నాయకురాలు యశోద, అనూష, రాజేశ్వరి, పద్మ, లక్ష్మి, హేమలత, కళావతి, స్రవంతి, శైలజ, పల్లవి తదితరులు పాల్గొన్నారు. 17 ఆడవాళ్ళు కొంచెం ఓపికవంతులు దుబ్బుకోకూడదు. అలాగే ఇంకొక 5 నిమిషాలు టైం పడితే మనకి 5 నిమిషాలు అయిపోతుంది. సాయంత్రం 5 ట్రస్ట్ నుండి 5 ఏళ్లుగా బతుకమ్మ చీరలు ఇస్తున్నాము. 3 సంవత్సరాలుగా ట్రస్ట్ సభ్యత్వం ఇచ్చి 70,000 మందికి చీరలు, బతుకమ్మ చీరలు అనేటివి పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది, ఇది 3వ సంవత్సరం. ఆ కార్డు మీద మీకు 10 సంవత్సరాలు చీరలు అనేటివి అందుతాయి. అమ్మ, ప్రతి ఒక్కరు కార్డు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ సంవత్సరం తర్వాత ఇంకా 7 ఏళ్లు మీకు ఆ కార్డు మీద చీరలు అనేటివి వస్తాయి. అమ్మ, పోయిన సంవత్సరం కరోనా చాలా ఉధృతంగా ఉంది. మన అందరి ఆరోగ్యాలు ముఖ్యమని చెప్పేసి కరోనా టైంలో చీరలు అప్పుడు ఇవ్వడం జరగలేదు. అది తప్పకుండా మీకు తర్వాత ఇంకొక సంవత్సరం వస్తాయి. ఏదైతే మీకు ప్రేమ్ సాగర్ రావు గారు మాట ఇచ్చినారో ఆ ప్రకారం 10 ఏళ్లు మీకు ఆ కార్డు మీద చీరలు వస్తాయి. అమ్మ, కరోనా సమయంలో ప్రేమ్ సాగర్ రావు గారు ట్రస్ట్ నుండి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎక్కడైతే అంటే రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో అక్కడ మంచినీళ్లు అనేటివి, గోదావరి నీళ్లు అనేటివి ఇస్తున్నాం. అలాగే కరోనా ఫస్ట్ వేవ్ లో అందరూ మాస్కులు వేసుకోవట్లేదు. మాస్కుల ప్రాముఖ్యత చెప్పి మన కార్యకర్తలు అందరూ ప్రతి ఇంటికి మాస్కులు అనేటివి పంపిణీ చేయడం జరిగింది. మీ అందరికి మాస్కులు వచ్చినాయి అమ్మ? అప్పుడు మొదట్లో మనం మాస్కులు పంపినాము, అందరికి వచ్చినాయా అమ్మ? తర్వాత సోడియం హైపోక్లోరైడ్ మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి దగ్గర కొట్టియాలి, అయితే వాళ్ళు కొడతలేరు అని చెప్పేసి మనం ఒక 3 విడతలుగా మంచిర్యాల నియోజకవర్గం మొత్తం సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడం జరిగింది. అలాగే ఎక్కడైనా కరోనా రోగం అంటే రోగులు ఉన్నారో, ఎవరైనా కరోనా మృతులు ఉన్నారో ఆ ఏరియాకి వచ్చి మళ్ళీ కూడా మనం సోడియం హైపోక్లోరైడ్ అనేది కొట్టియడం జరిగింది.
అలాగే కరోనా సమయంలో రెమిడెసివిర్ అనే ఒక ఇంజెక్షన్, అది వేస్తే కరోనా తగ్గిపోతుంది అని చెప్పేసి 3,500 రూపాయల ఇంజెక్షన్ ని 35,000కి అమ్మడం జరిగింది బ్లాక్ లో. అప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఆ ఇంజెక్షన్ తయారు చేసే కంపెనీ వాళ్ళు హెట్రో డ్రగ్స్ తో మాట్లాడి 3,500 రూపాయలకే 650 ఇంజెక్షన్లు ఇప్పియడం జరిగింది. 35,000 బ్లాక్ లో అమ్మేదాన్ని 3,500 రూపాయలకి ఇప్పియడం జరిగింది. అట్లనే బ్లాక్ ఫంగస్ అని ఒక వ్యాధి, అది వస్తే మొత్తం కళ్ళకు వస్తే కళ్ళు తీసేయాల్సి వస్తుంది, తలకు వస్తే మొత్తం మనిషే చనిపోతారు. అది 24 మందికి మన మంచిర్యాల జిల్లాలో వచ్చింది. అందులో 22 మందికి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్లో మాట్లాడి వేరే పేషెంట్లకు 15 లక్షలు ఛార్జ్ చేస్తున్న సమయంలో 1,50,000కి వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఆ 1,50,000 కూడా మేము పెట్టుకోలేము అన్న వాళ్ళకి ఈఎన్టీ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీ చేయించడం జరిగింది. అట్లనే మన మంచిర్యాలకి సంబంధించిన బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కరోనా రోగులకు అక్కడ చికిత్స అందించిండ్రు. అక్కడ ఆక్సిజన్ లేక ఒక్కటే రోజు 12 మంది చనిపోవడం జరిగింది. వెంటనే ప్రేమ్ సాగర్ రావు గారు స్పందించి వాళ్లకు 210 ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అట్లనే కరోనా వచ్చింది, మేము ఇంట్లో ఉన్నాం, మాకు ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లేదు అని చెప్పిన వాళ్ళకి 150 మందికి మేము ఇంటికే వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ అనేది అందించడం జరిగింది. అమ్మ కరోనా ఉన్నప్పుడు చాలా మంది లాక్డౌన్ పెట్టిండ్రు, అన్ని హోటళ్ళన్నీ మూసేసిండ్రు. వాళ్లకు కరోనా రోగులకు గాని వాళ్ళతో ఉండే బంధువులకు గాని భోజనానికి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో మన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో 28 రోజుల పాటు మధ్యాహ్నం రాత్రి 2 పూటల భోజనం, గుడ్డు, పెరుగు, చపాతీలు, ఫ్రైడ్ రైస్ అంటే అన్ని మార్చి 28 రోజుల పాటు 18,600 మందికి మనం భోజనాన్ని అనేది అందించడం జరిగింది. అయితే ఈ కరోనా సమయంలో ఎవరైతే ముందటుండి పనిచేసినారో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మన పారిశుద్ధ్య సిబ్బంది, సఫాయి పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసిండ్రు అని చెప్పి 2,000 మందికి కొత్త బట్టలు ఇచ్చి నూతన వస్త్రాలతోని వాళ్ళని సత్కరించడం అనేది జరిగింది. ఎక్కడ ఏ సమస్యలున్నా కూడా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ముందుండి ప్రజల కోసం పనిచేయడం అనేది జరుగుతుంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి 24 మందిలో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ కొడుకులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎవరు ఏ పార్టీ అని చెప్పకుండా రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో వాళ్ళకి చికిత్స అనేది అందించడానికి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే ఇప్పుడు కరోనాతోని మనకు బిజినెస్ లేకపోయినా కూడా ఎంత కష్టం ఉన్నా కూడా కడుపు కట్టుకొని రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ బతుకమ్మ చీరలు అనేటివి అందించడం జరుగుతుంది. చాలా మంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. అంటే మనం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా రాజకీయం చేసి అవినీతి సంపాదన అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకరు చేస్తున్న దాన్ని హర్షించకపోవడం, విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. కేవలం మానవత్వంతో ఇక్కడున్న ప్రజలందరికీ తను పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారితో పాటు నేను కూడా మీ అందరి కోసం పనిచేద్దాము అని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ ఇందులో స్వార్థం కోసమో ఇంకా దానికోసమో మేము ఇక్కడ పనిచేయడం లేదు. మీ అందరి మంచి కోసం, మీరందరూ బాగుండాలన్న ఒక తపనతోని, ఒక ఆకాంక్షతోని మేము పనిచేస్తున్నాం. అమ్మ మా జీవితకాలం మేము ఇట్లనే మీకోసం పనిచేస్తాము. ఆ అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీ ముఖ్యం కాదు, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళే ముఖ్యమని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే నాతో పాటు నా వెనుక ఉన్న యువత కూడా ఈరోజు సార్ యొక్క సామాజిక కార్యక్రమాలు చూసి, సేవను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ త్వరలో ఇదే వేదికగా మరొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు చేర్పించడానికి నా వంతు